సో ఈ రేషనల్ ఏజెంట్ మాత్రం నేను తెలుగులో కూడా ఒకసారి ఐ వాంట్ టు మేక్ అ వీడియో ఆన్ ఇట్. సో తెలుగు బేసికలీ రేషనల్ ఏజెంట్ అంటే ఏంటంటే, ఏజెంట్ అంటే ఏంటి అన్నది ముందునే మనం ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాము. మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి, అది పర్సీవ్ చేసుకున్న ఇన్పుట్స్ని బట్టి అప్పటికి ఏది మోస్ట్ కరెక్ట్ అవుట్పుట్ అన్నది డిసైడ్ చేసేది రేషనల్ ఏజెంట్ ఈజ్ అన్ ఏజెంట్. బేసికలీ రేషనల్ ఏజెంట్ అంటే అది కరెక్ట్గా రేషనలైజ్ చేసి, అంటే సరిగ్గా ఆలోచించి రైట్ థింగ్, కరెక్ట్ డెసిషన్ తీసుకునేది రేషనల్ ఏజెంట్. సో కరెక్ట్ డెసిషన్ అని దేన్ని అంటాము? ఏ డెసిషన్ అయితే మనకి ఎక్కువ సక్సెస్ ఇస్తుందో దాన్ని అంటాం. దట్స్ ట్రూ ఈవెన్ ఫర్ ద రేషనల్ ఏజెంట్స్. బట్ దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్స్. ఇదంతా సాఫ్ట్వేర్. దీనికి ఎలా తెలుస్తుంది ఇది కరెక్టా కాదా అన్నది? దానికోసం మనం కొన్ని పర్ఫార్మెన్స్ మెజర్స్ రాసుకోవాలి. మోస్ట్లీ అది ఏజెంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళే రాస్తారు, బట్ అదంత ఈజీ కాదు. లైక్ ఇందాక చెప్పినట్టు పర్ఫార్మెన్స్ మెజర్ క్రియేట్ చేయడం మరీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వాక్యూమ్ క్లీనర్ తీసుకోండి, దీని పర్ఫార్మెన్స్ మెజర్ ఎలా చేస్తారు? అది ఎంత చెత్త క్లీన్ చేసిందనా, ఇంత టైంలో ఎంత చెత్త క్లీన్ చేసింది అన్న పర్ఫార్మెన్స్ మెజర్ తీసుకుంటే కనుక అది క్లీన్ చేసిన చెత్తే క్లీన్ చేస్తూ ఉండొచ్చు, మళ్ళీ డంప్ చేయొచ్చు, మళ్ళీ క్లీన్ చేయొచ్చు, మళ్ళీ డంప్ చేయొచ్చు, మళ్ళీ క్లీన్ చేయొచ్చు. అలా చేసినా కానీ అది ఇంత టైంలో చాలా ఎక్కువ చెత్త క్లీన్ చేసేసి ఉంటుంది, కానీ చెత్త అక్కడే ఉంటుంది. అలా కాకుండా అది ఇంత స్క్వేర్ ఏరియా క్లీన్ చేసిన వెంటనే దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తే, ఎన్ని పాయింట్స్ యాడ్ అయితే అంత బాగా క్లీన్ చేసినట్టు అని పర్ఫార్మెన్స్ మెజర్ ఇస్తే, దట్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ యాక్ట్స్ కరెక్ట్ ఫర్ ద ఎన్వైర్న్మెంట్. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి? ఆ ఏరియా క్లీన్ ఉండడం. అది ఎంత బాగా క్లీన్, అది ఎంత చెత్త ఎత్తుతుంది అన్నది కాదు, ఆ ఏరియాని క్లీన్ చేస్తుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ అ రూల్ ఆఫ్ థంబ్, we have to create a performance measure based on the environment and the output that we need, instead of the performance behavior, instead of behavior basically. అది ఎట్లా బిహేవ్ చేయాలి అన్న దాని మీద కాకుండా